రెగ్యులర్ మటన్ కర్రీలా కాకుండా డిఫరెంట్గా ఆంధ్ర స్టైల్లో మటన్ పులుసు చేసుకుందాము. ఈ కర్రీ రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. మీకు మటన్తో ఏం చేస్తే ఇష్టమో, అంటే మటన్ ఫ్రైయా, మటన్ కర్రీయా, మటన్ పులుసా, ఏం చేస్తే ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే మటన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం మటన్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. క్లీన్ చేసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 టమాటాలని ముక్కలు చేసి పెట్టుకోవాలి. మటన్ కదా, కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను హోల్సమ్ వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి సోర్స్ చేసుకుని స్వయంగా మేము తయారు చేసిన గానుగ నూనె. ఎలాంటి మినరల్ ఆయిల్స్ కానీ కల్తీ కానీ లేకుండా తయారు చేసిన పల్లి నూనె. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్లోంచి నీళ్ళు వచ్చి ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇదిగో చూడండి, మటన్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇవి ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కానీ లేదా మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. నేను ఇక్కడ 30 గ్రామ్ చింతపండుని నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. అంటే ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి స్లిట్ పెట్టుకొని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ముక్కలు బాగా ఉడికాయి కదా. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. కాకపోతే వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. 3 to 4 మినిట్స్ ఉడకనివ్వాలి. అంటే ఈ కారం ముక్కలకు పట్టే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిలే కాదు, సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సెసమీ ఆయిల్ కూడా ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్గా ఒరిజినల్గా wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.